రాజక్క కొంచెం కొంచెము ఫోన్ కొంచెం ఇట్లా పెట్టుకొని నీ మొహం నీకు కనిపించాలి పూర్తిగా. నాకు వచ్చిన లాభం ఇంకొంచెం కిందికి అనుకో. సరే పైకి పెట్టుకోగలరా? మీ పేరు ఇప్పుడు కరెక్ట్. కలపాలని కలిపా. నేను పొద్దున్నే గోధుమ గుర్తేనే నేను చెప్తాను. నేనే కాదని చెప్పండి నీ దగ్గర నేను రూపాయలు ఎక్కడ తీసుకుంటానని నాకేం వచ్చింది కాదు. చూసుకోలే అనవసరంగా ఉంటే మళ్ళీ ఎవరు మనం పోకోకుండా దెంగపోతాను. మాదైపోయింది టిఫిన్. మేము ఇంట్లో దేవుని పూజ అన్ని చేశారు లేట్. అవునండి. ఏం విశేషాలు? ఏమక్క బాగున్నావా? పిల్లలు అందరూ బాగున్నారు. రాజక్క నీకు దీపావళి శుభాకాంక్షలు. నీకు కూడా. ఎప్పుడు వచ్చినావు శ్రీనివాసులు? నేను నిన్నలా మొన్న వచ్చినాక. మొన్ననే వచ్చినావు. ఢిల్లీకి పోయినాడు కదా. ఢిల్లీకి పోయినాడు. ఇప్పుడు ఎందుకు? అదే మన ఆఫీస్ పని మీద వెళ్ళినాక. సొల్యూషన్ ఏమన్నా కావాలా? వాడు ఆ షాప్ లో ఉన్నాడే. తీసుకొని ఉన్నాడు పండగలో. షాప్ వాటిని తీసుకున్నాడేమో పండగలో కూడా. బాగున్నా నేనా? బాగున్నారు పిల్లలు. నువ్వు ఒకనే నమ్ములుతా అంటే కాదురా, మీ అమ్మ కలుస్తాదేమని ట్రై చేస్తా అంటే లక్ష్మి ఎత్తట్లే ఫోను. అంటే ఇది రెండు రకాలుగా ఉపయోగపడతాయి. 5 వచ్చి 2 వస్తాయి, ఇది వచ్చి 1.5 వస్తాయి. అట్లా యూజ్ అవుతాయి. అనంతపురంలోనే ఉంటావు కదా? ఫోన్ తీసుకోవడం వల్ల చూసాను. మొఖాలే మారిపోయినాయి. అందరికి మొఖాలే మారిపోయినాయి. ఏంటా అందరూ పడుచు పిల్లలా ఏమన్నా? అందరూ పడుచు పిల్లలా అంటున్నా. ఏమోనైనా అందరు మారిపోయినారు. మరి ఒకసారి చూసేదన్నా అట్లా అనిపిస్తుంది. వర్షం పడుతుంది మాకు. ఎవరికి? మీకు వర్షం పడుతుంది. వర్షము బాగా పటాకులు కొనుక్కోకుండా వచ్చినావు రాత్రి. డ్రెస్ బాగున్నారయ్యా? బాగున్నాం. బాగుందా ఆరోగ్యము? బాగుంది. ఇంకా దీపావళి ఏమైనా ఉందా? దీపావళి పండుగ ఏమన్నా ఉంది అంటున్నా. ఉంది. ఏం చేసినావు ఈరోజు టిఫిన్? ఆశ్రమంలో ఏం చేసినావు ఈరోజు టిఫిన్? ఆశ్రమంలో ఈరోజు టిఫిన్ పొంగలి, మధ్యాహ్నం భక్షాలు, వడలు,
ఆ, అయ్యా బా తమ్ముని నోరు నోరు ఇస్తాడు వదినా. తప్పే. తమ్మునికి నోరు ఇస్తాడు. రండి సరే. అందరు రండి ఆ, అందరు ఒక రోజు రండి వస్తాంలే ఈసారి అదే ప్రోగ్రాం పెడతాం. పెట్టండి బాగుంటది. కాదు, ఒకసారి మహానంది ప్రోగ్రామ్ పెడితే అందరికి మహానందిలో హాయిగా బొజ్జక్క అంటే చూడు, బొజ్జక్క అంటా ఉంది. అందరు తిరుపతికి రండి. అది ఎప్పుడు అధికాసూరి పెద్ద ఎప్పుడు అగ్రదుడు లేకుండా నువ్వు పెట్టు అన్ని తీసుకో. అదే నువ్వు బాధ్యత ఒకటి తీసుకో. అదే ఈసారి తీసుకుంటా ఇప్పుడు శ్రీనివాసరావు ఎందుకు బాధ్యత తీసుకో నువ్వు కూడా. ఇంకా ఈసారి తీసుకుంటే కరెక్టా? ఆహా, సూరి తీసుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్లితో స్టార్ట్ చేస్తాడు. అది పెళ్లిదేం కాదు. అందరినీ కలిపడానికి. రీయూనియన్ చేద్దాం మళ్ళీ వైజాగ్ సరే. వైజాగ్ సూరి వైజాగే బాబా, వైజాగే. కనపడారు సూరి. వంట చేస్తుంది ఆమె వంట చేస్తుంది, పిల్లలు స్నానాలు చేస్తున్నారు. నువ్వు చేయలేదా వంట? పూజ అప్పగించినారు నాకు. పూజ కాదు, దైవ ప్రార్థన అన్నమాట. దైవ ప్రార్థన. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. అది వాడి యొక్క నానుడి. మాకు 8కి అయిపోయింది పూజ. మాకు 9కి అయింది పూజ. ఇప్పుడు 10:30 ఉంటూనే ఉన్నాం. మళ్ళా రాత్రికి వెలుగులు జిలుగులతో ఉంటారు కదా, అందుకని రాత్రి పలకని ఇప్పుడు స్టార్ట్ చేశా ఉదయాన్నే. సరే, నాకు పూజకు వేలయింది, పోయేస్తా నేను. పూజకు పటాకులు ఓకే ఓకే. శుభం శుభం. బాయ్ 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 బాయ్. బాయ్ అన్న. సరే ఓకే బాయ్ బాయ్ అక్క. ఓకే, ఫోన్ కట్ చేసి ఇంకా. ఓకే ఓకే రైట్. బాయ్ అక్క. శుభాకాంక్షలు. మీ అమ్మ రమ్మని గుర్తారా అంటున్నారా? షాప్ దగ్గర ఉన్నది అక్క. అక్క లైన్ లోకి రాలేదు. అది మా అక్క. మీ అక్కనా? బాయ్ మరి. ఫోన్ కట్ చేసే ఇంకా. రెడ్ బటన్ నొక్కు. రెడ్ బటన్ లేదేడా? వస్తా చూడు, ఊరిక దాని మీద టచ్ చేయి, స్క్రీన్ మీద. టచ్ చేయి దాన్ని, కట్ అయిపోతుంది అంతే. ఓకే రా, బాయ్ రా. కట్ చేయి నువ్వు కూడా. ఏ దాంట్లో రాలేదు అది. ఇప్పుడు వచ్చింది మీ అమ్మ. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది మీ అమ్మ. అక్క, పండగ శుభాకాంక్షలు అక్క నీకు. నీకు కూడా శుభాకాంక్షలు. అలాగే అక్క. ఇప్పుడే అందరు కలిపినారు. అందరిని కలిపితే నువ్వు కలవలేదు చాలా సేపటి వరకు. మీరు బాగున్నారా? బాగున్నాం.
సరేంత బాగుందా? స్నానం చేసినావా? స్నానం చేసినావా? చేసిన పూజ దేవునికి. బాగుంది అక్క, ఆరోగ్యం బాగుంది అక్క నీకు? దీపావళి శుభాకాంక్షలు అక్క. నిద్రమ్మా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. బాగున్నా ఉషా? బాగున్నాను అక్క. మన కళ్యాణంలోనే ఉన్నావా ఉషా? సింధు దగ్గర ఉన్నాక అనంతపురంలోనే ఉన్నా. ఉన్నారా? ఉన్నావా? వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు అక్క. అనూష వచ్చిందే? రాలే దసరా వచ్చింటిమి ఇక్కడికే. దసరాకు వచ్చిందేదా? అనంతపురానికి వచ్చిండే దసరాకి. అవులే. ఇప్పుడు దీపావళికి ఆడ 2 రోజులే సెలవులు పిల్లోళ్ళకు, అందుకే రాలే. అప్పుడు 15 ఇచ్చింటారు. అవులే అవులే. బాగుందక్క, ఆరోగ్యం బాగుందా? బాగుంది. జాగ్రత్తగా టాబ్లెట్లు అందుకో వాడుకో. చూపించుకుంటా, అది నిర్లక్ష్యం చేయొద్దు నువ్వు. షుగర్ ఉంది కాబట్టి. నేనా టిఫిన్ తింటా ఉన్నా. పూజ అయిపోయింది. పాయసము ఇంకా సొరకాయతో కారపప్పులని చేస్తది కదా, అవి తింటా ఉన్నా. అది ఈరోజు సెలవు, పండగ కదా, సెలవు. అట్లా రాజక్క కూడా కలిసి ఉండింది, నువ్వేమో పలకపోతివి. పాపం అడిగింది, అక్క నువ్వు కలుస్తుందా లేదా ఏంటి అని. ఇప్పుడేమో ఆమెకు వంట తయారు చేయాలిగా పాపం. బచ్చాలు అవన్నీ చేయాలంట. అందుకని ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా ఫోన్ ఎత్తట్లేదేమో ఇప్పుడు. అది లక్ష్మీ బాగున్నారా? అదో ఇప్పుడు చూడు, అదో అక్క వచ్చింది చూడు ఇప్పుడు. బాగున్నారు కదా? అదే మీ అమ్మ మాట్లాడలేదే అని నేను చూస్తా అడిగితే. ఇంకొంచెం దూరంగా పెట్టుకో ఫోన్, కొంచెం దూరం పెట్టుకోక అట్లా. అది ఫోన్ అదా శ్రీనివాసులు ఇచ్చింది, పంపించినాడు. అందరు మాట్లాడినారు. పంపించినాడు. కొంచెం కొంచెం అర్థం కావడం లేదు సరిగ్గా. ఉషక్క నేర్పిస్తుంది, బొజ్జక్క ట్రైనింగ్ ఇస్తుంది. బొజ్జక్క ట్రైనింగ్ ఇస్తుంది, పోయి కావాల్సి ఉంటే నంద్యాలకు పోయి అయినా సరే. నాకు రావడం లేదు సరిగా. నిదానంగా వస్తుంది. ఆశ్రమంలో ఉన్న వాళ్ళది చెప్పుకొని నేర్పించుకుంటా ఉంది. అయితే ఇంకా కొంచెం తెలుసుకోవాలా. అది నువ్వు చేసినావు, బుజ్జక్క చేసింది, లక్ష్మీనారాయణ. అది ఎట్లా చేస్తారనేది అర్థం కాలే. రావాలా అది మనకు రాదు. అదే ఒకసారి అందరు రాండి, నంద్యాలకు రావాలంట ఆశ్రమానికి అందరూ. రావాలా రాండి. మానంది శ్రీశైలం చూసుకొని పోదురు. శ్రీశైలం
తినడానికైనా రావాలక్క. నువ్వు చేసి పెట్టాలి. ఏం లే, భయమేం లే. ఎంతమందికైనా అని ఏం భయం లే. ఎంత మందికైనా వండి పెడతాదంట ఇప్పుడు. ఎంతమందికైనా వండి పెడతా, ఏం లే. ఇవ్వక 15 అలవాటు అయిపోయింది. జాగ్రత్త, పండగ పూట మంచిగా ఆహారం అంతా చేసి అందరికి ఈ రోజు పండగ పూట అందరికి మంచిగా చేసి పెట్టు. అందరి దీవెనలు నీకు ఉంటాయి. ఏమి ఇబ్బంది లేదు. హాయిగా ఉండు, సంతోషంగా ఉండు, అంతే. అన్నపూర్ణమే కాదు, ఆయన ముందు నుంచి అన్నపూర్ణమే అందరికి పెట్టాయమే కాబట్టి అందరికీ కూడా అదే ఇచ్చినాడు దేవుడు. అందరూ అమ్మటే అంటారు, అందరూ అమ్మటే అంటారు. అందరికి ఎందుకు పెట్టండి. సరే, నువ్వు ఎక్కువసేపు మాట్లాడితే అందరు నీ సైడ్ చూస్తుంటారు. ఓయమ్మ ఈమె పని చేసుకోకుండా మాకు మళ్ళీ తెచ్చి పెడతారా అని. అలా చేస్తున్నారు, బచ్చాలు చేస్తున్నారు. అదే నేను అనేది, బచ్చాలు చేస్తే నాకు బచ్చాలు లేకోకుండా చేస్తారేమో వీళ్ళు అని ఫోన్ లో మాట్లాడించుకుంటే ఇంక మళ్ళా నన్ను అంటారు, సార్ మీరు ఫోన్ పెట్టేయండి సార్ అని. ముద్దపక్షాలా మూలగల పల్లె మూలగల ముద్దపక్షాలే. శ్రీనివాసులు పుణ్యమా అని ఈ రోజు నాకు వీడియో మీ అందరు కలిసినారు. అందుకే కలిపిన ఈ రోజు పండగ పూట అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కదా అని అందరినీ కలిపా. సూర్య ఉన్నాడు అవునా, నేను మళ్ళీ చేద్దాంలే నీకు అనుకున్నా, లోపల నువ్వు చేసినావు. సరస్వతి అక్క కలిసింది, అందరు కలిసినారు. సాయి ఒక్కడికి చేస్తుంటే సాయి ఒక్కడే కలవట్లేదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కలిశారు. అది కలపబుద్ధి పెద్దక్క, నువ్వు పాపం అందరినీ చూసిండు. కలుపుతున్నాను, అక్కడ ఎత్తాలి కదా, నేను కలుపుతాడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి. ఇప్పుడు వరాలంటే ఇప్పుడు కలిపింది. అర్థం కాలేక ఏం చెప్తాండవు? చెప్తాంది అర్థం కాలే. అయిపోయినాయి టిఫిన్లు అయిపోయినాయా అని అంటాంది. అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి. ఇంకా వంట చేసుకుంటున్నా. మీరేం చేసినారు టిఫిన్ వరాలక్క? చపాతి ఏం చేసింది? దోశ. స్మూత్ గా ఉండడానికి దోశలు తినేస్తుంది అక్క. నేను తిరుపతికి పోవాలి. తిరుపతికి కార్డు అక్కడ ఉందంట మాది తిరుపతిలో. ఎప్పుడు వస్తాను? ఫోన్ చేస్తాలే. సరే. అది కార్డు అక్కడ ఉంది అని ఈరోజు సుభాష్ మొగుడు చెప్పినాడు. అడ్రస్ కనుక్కోమని చెప్పిండే. అవునా, ఉండాలా? ఆధార్ కార్డు ఉండాలా? పింఛన్ పెట్టుకున్నా. ఇక్కడనే రాజంపేటలో ఉన్నది అనుకున్నా, లేదంట అక్కడికి పోవాలి. నందాల నుంచి తిరుపతికి ఉంటుంది ట్రైన్. ఏమో చూద్దాం. కాకపోతే చదువుగా ఉన్నాడు. ఫ్రీ బస్ లడ్డు. ఏరా వ్యాపారం ఎట్టుంది?
వాళ్ళ ఆక్సిజనే ఇప్పుడు కొత్తగా పెట్టినాడు. పాతదే కదా. శారదాన్ని కలపొచ్చు కదా శ్రీనివాసులు. శారదాను శారదానా వంటలో ఉంది, వంటలో బిజీగా ఉంది. అవులే. ఉండు తీసుకెళ్తాను ఉండు. టిఫిన్ అయిందా? ఏ వాళ్ళందరినీ చూసుకున్నాం. ఉషా ఉషా శ్రీనివాసులు పుట్టాడా అందరినీ చూసినాం. అందరినీ చూస్తాడమ్మా. అంతే కదా. అదే ఫోన్ ఉన్నా గానీ ఈ ఫోన్ ద్వారా అందరికీ చూస్తూనే ఉంటుంది వీడియో కాల్ చేసి. హ్యాపీ దివాలి. దీపావళి శుభాకాంక్షలు. ఎంతమంది అమ్మమ్మలు ఉన్నారో చూడు. భయపడిపోతాడు. ఎంతమంది అమ్మమ్మలు ఉన్నారు చూడు. అమ్మమ్మలు మా అమ్మమ్మలు ఇంతమంది అమ్మమ్మలు ఉన్నారు చూడు. అర్థం కాలే. అమ్మమ్మ శారద శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు శారద. అందరి పనులు అయిపోయినాయా? నాదైతే ఉంది. భక్షాలు నువ్వేం స్పెషల్? నేనా ఉదయం పూట టిఫిన్ అయిపోయింది. ఉదయం అయిపోయింది పని. ఇంకా మధ్యాహ్నం ఆలోచించుకోవాలి ఏం చేయమంటారో దాని. నవ్వే బాగుంది కదా. బాగుంది. అమ్మా అత్త వాళ్ళు అడుగుతున్నారు. పెద్దవాడా? బాయ్. నువ్వే శుభాకాంక్షలు. వాడు రాలేదు. ఆల్రెడీ వేయలేదో మళ్ళీ. ఇంకా పండగ సంతోషం. పండగ సంతోషం. ఇంకేమి